భూదేవి మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్. ఓకే, మీరు మన దగ్గర ఏమేమి కోర్స్ నేర్చుకున్నారు? కోర్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఏమైనా సేల్స్ చేశారా? మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు ఎక్స్పీరియన్సెస్ ఏంటి చెప్పండి. చాక్లెట్ మేకింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను మ్యామ్ ఫస్ట్ క్లాస్లో యూట్యూబ్లో చూస్తుంటే. సో నేను నాకు రక్షాబంధన్ అనేది లక్ వచ్చింది మ్యామ్. సో నేను చాక్లెట్ మేకింగ్ చేసి ఫైవ్ ఆర్డర్స్ వచ్చాయి. ఫస్ట్ నేను 5 ఆర్డర్స్ వచ్చినాక నెక్స్ట్ ఆ నైట్కే నాకు మళ్ళీ అగైన్ 2 ఆర్డర్స్ వచ్చాయి మ్యామ్. సో కష్టపడి నేను చాక్లెట్స్ చేశాను. బట్ రివ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ మ్యామ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అదే ఫ్లోలో నెక్స్ట్ మీరు క్యాండిల్ క్లాసెస్ అనేది పెట్టితే నేను మళ్ళీ జాయిన్ అయ్యాను మ్యామ్. సో ఇది కూడా చాలా అసలు ఇలాంటివి అయితే నేను ఎక్కడ చూడలేను మ్యామ్. ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ అయితే నేను ఎక్కడ చూడలేను. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్నాయి మ్యామ్. చాలా బాగుంది. లైక్ హీలింగ్కి కానీ మన ఒక మెంటల్ స్టేట్ నుంచి వచ్చి రిలాక్సేషన్కి చాలా బాగుంటుంది మ్యామ్. లైక్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ది స్టడీస్, వాళ్ళకి ఒక ఫోన్ నుంచి అడిక్ట్ కాకుండా వాళ్ళొక క్రియేటివిటీ స్కిల్స్ బయటికి వస్తుంది. ఇలాంటివి నేను నేర్చుకుంటేనే కదా వాళ్ళకి చెప్పగలుగుతా. సో అందుకని ఫస్ట్ నేను నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మా పిల్లలతో కూడా చేయించాలనే కాన్సెప్ట్లో నేను జాయిన్ అయ్యాను. ద వే ఆఫ్ మ్యామ్ టీచింగ్ ఈజ్ ఆసమ్. అసలు ఎంత బాగా ఫ్రెండ్లీగా కానీ చాలా బాగా చెప్పారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీగా జాయిన్ అయ్యానందుకు. ఇంకా మంచి ఫుడ్ కూడా పెట్టారు. ఇంట్లో కూడా టైంకి తినాం కానీ మ్యామ్ కేరింగ్గా మాకు ఫుడ్, టీ అన్నీ విత్ గ్రూప్ తోని మేము చాలా బాగా ఇవన్నీ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యామ్ మేము అన్నీ క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చెప్పినంత వరకు వాళ్ళు వినడం, చేంజ్ అవ్వడం, 4 రోజుల తర్వాత ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఆ విధంగా చేంజ్ అవ్వడం మర్చిపోతున్నారు అనమాట. ఇలా కాదు, మనం చేంజ్గా తీసుకురావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఒక మనిషి మొత్తము టోటల్గా ఇంకో దాంట్లోకి మనము కంఫర్ట్ జోన్ ఏదైతే ఇంట్లో ఉంటామో ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనము టోటల్గా బిజినెస్లోకి వెళ్ళాలి అని అంటే చాలా బ్యారియర్స్ ఉంటాయి. ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా ఉంటాయి, ఇంకా సొసైటీ నుంచి ఉంటాయి, ఫ్యామిలీ నుంచి ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే మనం సడన్గా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకుంటే మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీకు చిన్నగా అలవాటు చేయడానికి నేను చేసిన ప్రయత్నం అనమాట ఇది. సడన్గా ఉన్నట్టుండి మనం పెద్ద బిజినెస్ కాదు కదా, అట్లీస్ట్ 4 రోజులు ఏదైనా పని చేసినా కానీ మనకు చేత కాదు. చాలా బాగుంటుంది మ్యామ్ ఇది. ఇంకా ఇది ఓన్లీ ప్రోడక్ట్స్ ప్రతిదీ మనం వేరే దగ్గర ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకు ప్రతిదీ ప్యాకింగ్ నుంచి ప్రతి ఒక్కటి అన్ని ఇక్కడనే దొరుకుతుంది. అది ఇంకా చాలా ప్లస్ పాయింట్ విత్ గుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మ్యామ్. అది ఒరమా కానీ మేము ఇట్లా ఫీల్ అవుతున్నాం, ఒక రిలాక్సేషన్గా ఫీల్ అయ్యాము ఇక్కడ ఉన్నంతసేపు అయితే. ఇప్పుడు యాక్చువల్లీ 6 o'clockకి మనకు క్లోజింగ్. నిన్న 8 వరకు అందరు ఉన్నారు. ఈరోజు 9 అయినా వెళ్ళేటట్లు లేరు. అసలు టైమే తెలియట్లేదు. ఇంకా త్రూ అవుట్ వచ్చినప్పటి నుంచి ఏ ఎనర్జీతో ఉన్నామో ఇప్పటిదాకా వీ హ్యావ్ క్యారీ ద సేమ్ ఎనర్జీ. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.